ఎన్నికల నియమావళిని పాటించమని చెప్పండి. ఆవిడ ఊరికే మాట్లాడటం కాదు. ఆవిడ ఎన్నికల నియమావళిని అంటే పాటిస్తే అసలు ఈ ఎలక్షన్లో చెక్కులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. డబ్బులు ఇవ్వచ్చా? దేనికి ఇస్తున్నారు డబ్బులు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయారనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మిట్ట మధ్యాహ్నం కూడా తిరుగుతున్నాడుగా, బాగానే ఉన్నాడు కదా. ఎలక్షన్లో చెక్కులు ఎందుకు? ఈ చెక్కులకు ఊరేగింపు ఎందుకు? మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్టీజీఎస్ లేదా? ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు కదా, ఆర్టీజీఎస్ చేయొచ్చు కదా. ఆవిడ నిజంగా రాజకీయ నాయకురాలై బయటపడి తెలుగుదేశం పార్టీలో పోస్ట్ తీసుకున్నా ఎక్కడో ఒక నుంచుని మాట్లాడమని చెప్పండి, ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్తాం. ఇల్లాలకి ఆవిడకి ఏం చెప్తాం? ఎన్నికల అధికారి మీద మేము నింద ఆరోపణలు చేయటం అనేది వాళ్ళలాగా దిగజారి ప్రవర్తించాం. కాకపోతే ఆయన్ని నేను మొన్న కూడా వ్యక్తిగతంగా నేను కూడా కలిసి వారికి నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడిగాను. కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశానండి, ఆవిడకి ఇస్తున్నామని చెప్పారు. మరి ఇంతవరకు ఆవిడనైతే కంట్రోల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఆ చెక్కులు ఇవ్వచ్చా? పార్టీ బ్యాడ్జి పెట్టుకుని తిరుగుతున్నారు, పార్టీ నాయకుల్ని నుంచునే అభ్యర్థులను పెట్టుకిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం. మరి మేము ఎవరికి చెప్పాలి? వెనకడికి ఏదో సామెత చెప్తారు, శవం తొక్కేస్తే రాముడు నాకెందుకు చెప్పలేదంటే ఏం చెప్తాం, రాముడే తొక్కేస్తే అని. తొక్కినోడు రాముడే అయితే ఏం చెప్తామని. మరి ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించండి. ఎవరినైనా కొరడా పుట్టుకుని వాయించాల్సిన వాళ్ళు వాళ్లే ఈ రకంగా కంట్రోల్ చేయకుండా వదిలేస్తుంటే, కనీసం నోటీస్ కూడా ఇంతవరకు సర్వ్ చేయకుండా ఆవిడ చెక్కులు పంచుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే ఇక మరి అందుకే చెప్తున్నాం, ఏంటిదంతా ప్రజలు ఆలోచించమనే అడుగుతున్నాం మేము. ఎందుకు మీకు పంపిస్తాను, కావాలంటే మీకు ఈ లేఖ మీకు ఇస్తాను, లేఖ మీకు ఇస్తానంటున్నానండి. లేఖ మీకు ఇస్తాను, కంగారు ఎందుకు? ఆవిడ అన్ని పోస్టులకి పాపం బంగారు తల్లి మరిది కోసం, మరిది కళల ఆనందం కోసం ఏం కావాలంటే చేసేస్తుంది ఆవిడ. ఆవిడ మరి ఏ హోదాలో ఆవిడ ఎన్నికల ముఖ్య అధికారికి ఆవిడ ఆదేశాలు జారీ చేశారో తెలీదు. డీజీపీని తీసి పలానా వాళ్ళని వేయండి, వీళ్ళని తీసి వీళ్ళని వేయండి, వీళ్ళని తీసి వీళ్ళని వేయండి. ఇది వేరే, ఇది మొన్న తీసినాయి కదా, మొన్న తీసినాయి కదా. ఇది కొత్త లిస్టు, మొన్న లిస్టు కాకుండా ఇది కొత్త లిస్టు.